ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నేను దేవదూతల గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవదూతలు అనగానే ఆ తేజోవాసులు మాత్రమే కాదని, దేవుని చేత ప్రాణాత్మ దేహములతో సృజించబడిన ప్రతి ఒక్కరూ దేవదూతలేనని, మనము కూడా దేవదూతలమేనని 82వ కీర్తన 6వ వచనం ప్రకారంగా నేను చెప్పడం జరిగింది. మీరందరూ దైవాలని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిస్తున్నానని అక్కడ లేఖనం సెలవిస్తుంది కదా. అందుకని మనం కూడా దైవాలమే, మనం కూడా దేవదూతలమే అని నేను చెప్పడం జరిగింది. అలాగనే దేవుని బిడ్డలారా, ఆ తేజోవాసులుగా పిలువబడుచున్న దేవదూతలకి శరీరం ఉందని నేను చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా కొంతమంది దేవదూతలకి దేవుడు వాయువుతో శరీరాన్ని ఇచ్చాడని, కొంతమంది దేవదూతలకి దేవుడు అగ్నితో శరీరాన్ని ఇచ్చాడని నేను చెప్పడం జరిగింది. అది ఎలా సాధ్యమేంటని మీరు అడగొద్దని కూడా నేను చెప్పాను. ఎందుకంటే మనకు మట్టితో దేవుడు శరీరాన్ని ఎలాగైతే ఇచ్చాడో వాళ్ళకు కూడా దేవుడు వాయువుతోటి, అగ్నితోటి, ఆయా పదార్థాలతోటి శరీరాన్ని ఇచ్చాడని చెప్పాను. దేవదూతలందరూ ఒకే రకమైన వారు కారని, ఒకే జాతి ప్రజలు కారని నేను మీతో చెప్పడం జరిగింది. అలాగనే దేవదూతలకు శరీరం ఉందని గమనించాలి అని నేను చెప్పాను. అలాగే దేవదూతలకు కూడా కుటుంబాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ భూలోకంలో ఉన్న మనకి కుటుంబాలు ఎలాగైతే ఉన్నాయో, ఆ తేజోవాసులుగా పిలువబడుచున్న దేవదూతలకు కూడా కుటుంబాలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పైన కింద కూడా, అంటే పరలోకంలో భూలోకంలో కూడా కుటుంబాలు ఉన్నాయని అక్కడ రాస్తుంది. దేవుడు ఎవరిని ఒంటరిగా చేయలేదు. ఎవరిని చేసినా దేవుడు జతలుగా కుటుంబాలుగానే చేశాడు. ఒంటరిగా ఉండాలని, మనిషి ఒంటరిగా ఉండాలని దేవుని చిత్తం కాదు. దేవదూతలు కూడా ఒంటరిగా ఉండాలని దేవుని చిత్తం కానే కాదు. అసలు దేవుడే సంఘజీవి అయిన దేవుడు మనుషులు ఒంటరిగా ఉండాలని కోరుకుంటాడా? దేవదూతలు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారా? చెప్పండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1:9లో తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని అక్కడ రాశాడు కదా. అందుకని బిడ్డలారా, దేవుడు సంఘజీవని, మనం తన కుమారునితో సహవాసం చేయాలని, అలాగనే మనం కూడా ఒకరికి ఒకరు సహవాసం కలిగి ఉండాలని లేఖనాలు, అనేకమైన లేఖనాలు మనకి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అందుకని విశ్వంలో ఎవరో కూడా ఒంటరి వారు కారని మనం లేఖనాల ద్వారా మనం గమనించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవదూతలకి ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది అయ్యగారండి అని చెప్పేసి ఒక ఆయన నన్ను అడగడం జరిగింది. ప్రాణం అంటే రక్తం. దేవదూతలకు రక్తం ఎలా వచ్చిందండి? రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కదా అని కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం ప్రకారంగా ఒక ఆయన నన్ను ప్రశ్న అడగడం జరిగింది. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కదా, అలాంటిది వాళ్ళలో రక్తం ఎందుకు ఉంటుంది అని చెప్పేసి ఆయన నన్ను అడగడం జరిగింది. మంచిది, అలా డౌట్లు రావాలి. డౌట్లు రాకపోతే వాక్యం అర్థం కావట్లేదని అర్థం. డౌట్ రావాలి. అయితే దేవుని బిడ్డలారా, మనం గమనించవలసింది ఏంటంటే, రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవంటే దాని అర్థం వేరు. ఇప్పుడు మనం ఉన్న పాటున దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఈ క్షయమైన దేహం అక్షయతను ధరించుకోవాలి, ఈ క్షయమైన రక్తం అక్షయతను ధరించుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే అక్షయమైన రక్తంగా మారితేనే కానీ మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. ఈ క్షయమైన దేహం అక్షయతను ధరించుకుంటేనే కానీ మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేం. గమనిస్తున్నారా? అర్థమవుతుంది అనుకుంటున్నాను. అందుకని పరలోకంలో వెళ్ళినంత మాత్రాన మనలో రక్తం లేదు, రక్తం ఉండదు అని మనం అనుకోకూడదు. పరలోకవాసులకి రక్తం లేకపోతే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమని అపోస్తుల కార్యాలు 28వ వచనంలో ఎందుకని రాశాడు? అంటే యేసు ప్రభువులో ఉన్నది దేవుని రక్తం కదా. అంటే దేవుల్లో ఏమున్నట్టు? రక్తం ఉంది కదా. అది ఏ రక్తం? అక్షయమైన రక్తం. అందుకని యేసునాథుడు భూమి మీద చిందించింది మరియమ్మ రక్తమో, యోసేపు రక్తమో, లేకపోతే
మనుషుల రక్తం కాదది. యేసునాథుడు చిందించిన రక్తం దేవుని రక్తం. అవును, అది అక్షయమైన రక్తం, అది అమూల్యమైన రక్తం. అది మనుషులు మనలాంటి రక్తం కాదది. అది అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం యేసునాథుడు చిందించింది. అందుకని దేవుని బిడ్డలారా, పరలోక వాసుల్లో కూడా ప్రాణం ఉంటుందని మనం గమనించుకోవాలి. రక్తం ఉంటుంది. అంటే ఓ సేవకులు నాకు ఫోన్ చేసి నన్ను అడిగారు అనమాట. అందుకు నేను చెప్తున్నా, పరలోక వాసులు కూడా రక్తం ఉంటుందని మనం గమనించుకోవాలి. ఇంకొక మాట నేను మీతో చెప్తాను. దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాసుంది. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడుగాక. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక అని రాశాడు కదా. కింద మాటలో ఏముందో చూద్దాం. రక్తము వాడచకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడు అంటున్నాడు ఇక్కడ. అంటే ఖడ్గాన్ని దూసినప్పుడు యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు. అంటే దేవుని సేవకుడు అశ్రద్ధగా దేవుని కార్యాలు చేయకూడదు, క్రమం లేకుండా చేయకూడదు. దేవుని సేవకులను ఉద్దేశించి యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయకూడదని చెప్తున్నాడు. అలాగే కింద మాటలో ఏమంటున్నాడంటే రక్తము వాడ్చకుండా ఖడ్గాన్ని దూసేవాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. అంటే ఖడ్గాన్ని దూసేటప్పుడు తప్పకుండా రక్తం వాడ్చాలి. సేవకులు ఖడ్గాన్ని ఎవరి మీదకు దూస్తున్నారు? వాక్యం అనే ఖడ్గంతో సేవకుడు దురాత్మలతో యుద్ధం చేస్తున్నాడు. అంటే పడిపోయిన దేవదూతలతో యుద్ధం చేస్తున్నాడు సేవకుడు. అంటే దేవదూతలకు ఏమున్నట్టు? రక్తం ఉంది, వాళ్ళకు కూడా ప్రాణం ఉంది. దేవుడు త్రియేకుడు అండి. ఆయన ముద్ర లేకుండా దేవుడు విశ్వంలో ఎవరిని చేయలేదు. అవును, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం గమనించవలసింది ఏంటంటే వాళ్ళకు కూడా రక్తం ఉంది. రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కదా అని అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటనే మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే, ఈ రక్తం అనగా మనం పరలోకం వెళ్ళేటప్పుడు ఈ క్షయమైన దేహం అక్షయతం ధరించుకోవాలి. ఈ క్షయమైన రక్తం అక్షయంగా మారాలి. అర్థమవుతుందా? అది దాని అర్థం. అపోస్తలుడైన పౌలు చెప్పిన దానికి అర్థం అది. అంతేగాని దేవదూతలకి రక్తం లేదని మనం అనుకోకూడదు. వాళ్ళకు కూడా రక్తం ఉంది, వాళ్ళకు కూడా శరీరం ఉంది, వాళ్ళకు కూడా ఆత్మ ఉన్నది. దేవుని బిడ్డలారా, అయితే ఇంకొక మాట చెప్పవలసింది ఏంటంటే, వారు మన మీద బలవంతులు, శక్తివంతులు. దేవదూతలు కామరూపులు అంటే కావలసిన రూపాన్ని ధరించుకునే శక్తి, సామర్థ్యం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. మన మీద వాళ్ళు ఘనులు, మన మీద వాళ్ళు బలవంతులు. మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకోండి దేవుని బిడ్డలారా, మనం ఏదో ఒక వాహనాన్ని ఉపయోగించుకొని ప్రయాణం చేస్తాం, వెళతాం. వాళ్ళు కూడా వాహనాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ప్రయాణం చేస్తారు. అయితే కాంతి సంవత్సరాలతో వేగంగా ప్రయాణం చేయాలి కనుక, కాంతి సంవత్సరాలతో ప్రయాణం చేయాలి అని అంటే కనుక పదార్థం శక్తిలాగా మారిపోద్దని మనం గమనించాలి. మరి పరలోకంలో నుంచి భూలోకం రావాలనుకోండి దేవదూతలు చాలా దూరం కదా, కాంతి సంవత్సరాలంత దూరం కదా. ఇప్పుడు అంత దూరం ప్రయాణం చేయాలి, అంత వేగంగా ప్రయాణం చేయాలంటే కనుక దేవుని బిడ్డలారా, వాళ్ళ దేహాన్ని ఏం చేస్తారంటే వాళ్ళ శక్తిగా మార్చుకుంటారు. ఆ శక్తిగా మార్చుకుంటే ఆ సామర్థ్యం దేవుడు వాళ్ళకి ప్రసాదించాడు. అందుకని దేవదూతలు వారికంటే బలమును శక్తియు కలిగిన వారు అంటాడు పేతురు తన రాసిన పత్రికలో. మనం గమనించవలసింది ఏంటంటే వాళ్ళ మన మీద బలవంతులు, శక్తివంతులు. అయితే మనలాగానే వాళ్ళకి ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది, శరీరం ఉన్నది. మనలాగానే వారికి దేవుని బిడ్డలారా కుటుంబాలు ఉన్నాయి, మనలాగానే వారు భోజనాలు చేస్తారు, మనలాగానే దేవుని బిడ్డలారా వాళ్ళకు కూడా మనం గమనించవలసింది ఏంటంటే రక్తం ఉన్నదని మనం గమనించాలి.